రెండోది సార్, ఇంకోటి కూడా లా కమిషన్లో డిస్కషన్ చేసినట్టు మాకు కొంత మేరకు సమాచారం, మాకుండబడినటువంటి సమాచారం మేరకు భారతదేశంలో ఉండబడినటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలైనటువంటి దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి వారు అడ్వకేట్కు ఫీ చెల్లించేటువంటి కెపాసిటీ అంతా ఉండకపోవచ్చు. డిటెన్షన్ చేసినప్పుడు ఏ అడ్వకేట్కో అప్రోచ్ అయ్యి వారి 1000-1500 ఇస్తే ఆ 2 రోజుల డిటెన్షన్ నుంచి వారు 1000 రూపాయల బయటికి తీసేవారు. 1500 నుంచి 2000 రూపాయల ఈ 7 ఏళ్ల శిక్ష లోపు ఉన్నటికి దాదాపు మాలాంటి యంగ్ అడ్వకేట్స్ అయితే 1500, 2000 లోపల పూర్తిగా వారిని బయటికి తీసి మళ్ళీ సాధారణమైనటువంటి పౌరులలో కలిపేవారు, డిటెన్షన్ నుంచి బయటకు వచ్చేవారు. సార్, ఈరోజు ఒక కేసు పేరు చెప్పి, చిన్న కేసు, 3 సంవత్సరాల లోపు ఉండబడినటువంటి శిక్షకు సంబంధించినటువంటి కేసులు 15 నుంచి 20 రోజులు మానసికంగాను భౌతికంగాను డిటెన్షన్ కాబడతా ఉన్నారు పోలీస్ ఏజెన్సీతో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో. దానికి కూడా మీరు ఏ విధంగా చెప్పగలుగుతారో చెప్పండి సార్. ఈ రెండు కూడా ప్రధానంగా ఈ యాక్ట్ ఎందుకైతే అమెండ్ చేయబడిందో అది పరిపూర్ణం కాకపోను, దాని మీద మరింత భారం పడతా ఉంది అని నేను భావిస్తూ ఉన్నా. మానవ హక్కులు ఈ విధంగా ఉల్లంఘించబడుతున్నాయని కూడా నేను అంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పారు కదా.